హలో అండి. మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నేను అసలు ఒక 1.5 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ జున్ను కోసం. 1 మంత్ నుంచి వెయిట్ చేయడం ఏంటా అనుకుంటున్నారా? అవునండి, మా పిన్ని వాళ్ళది బర్రె ఈనింది. 1 మంత్ అవుతుంది. అప్పటి నుంచి ఊరు నుంచి ఎవరైనా వస్తారేమో, పాలు తెస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను, కానీ ఎవ్వరూ రాలేదు. కానీ ఫైనల్లీ సర్పంచ్ ఎలక్షన్స్ కోసం మా తమ్ముడు ఊరికెళ్ళాడు. అప్పుడు వచ్చేటప్పుడు పాలు తీసుకొచ్చాడు. జున్ను పాలతో పాటు నార్మల్ పాలు కూడా తీసుకొచ్చాడు పిల్లల కోసం. ఈ జున్ను పాలు ఫస్ట్ డే తీసిన పాలు చాలా చిక్కగా ఉంటాయి. అలాగే జున్ను చేస్తే చాలా గట్టిగా వస్తుంది. అందుకే కొన్ని నార్మల్ పాలు కూడా కలిపాను. ఆ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని తురుముకొని పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి, చేత్తో కరిగే వరకు. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి పాలను వడపోసుకోవాలి. ఇప్పుడు జున్ను పాలలోకి మిరియాలు, ఇలాచి దంచుకొని వేసుకోవాలి పౌడర్ చేసుకొని. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని అందులో ఒక చిన్న గిన్నె అడుగున పెట్టుకొని, లేదంటే స్టాండ్ అయినా పెట్టుకొని, గిన్నె మీద జున్ను పాల గిన్నెను పెట్టుకొని ఒక మూత పెట్టుకోవాలి, పైన ఆవిరి నీళ్ళు ఏం పడకుండా. తర్వాత ఫైనల్గా ఇంకొక మూత పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఒక 1/2 అవర్ తర్వాత మన జున్ను రెడీ అయిపోతుంది. ఇందులో ఒకసారి ఇలా కత్తి గుచ్చుకొని చూస్తే దానికి ఏమి అంటుకోకుంటే జున్ను రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు ఎక్కడైనా జున్ను పాలు దొరికితే కంపల్సరీగా తీసుకొని ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.